గ్రహించినటువంటి దీనిలో 6వ పదిలో 2వ దశకంలో 7వ పాసురంలో సగాన్ని మనం పూర్తి చేసుకున్నాము. 2, 6, 2, 7 கண்மம் அன்று எங்கள் கையில் பாவை பறிப்பது கடஞ்சாலம் கொண்டிட்ட சொல்லியம்மை நீ விளையாடுதி அது கேட்கில் என்னை தன்மபாவம் என்னால் ஒரு நான்கு తడిపెడతే. చిన్న హాస్య రుచిక అలా తొంగి చూస్తున్నటువంటిది. ఈ ప్రణయ రోషంలో రకరకాల మాటలు మాట్లాడుకుంటున్నారు. చివరికి భయపెడుతున్నారు అన్నమాట. ఇదిగో నువ్వు కనుక ఇలా మమ్మల్ని ఏడ్పించావంటే మా వాళ్ళకి అన్నయ్య మా అన్నదమ్ములకు కానీ తెలిసిందా ధర్మభావం అన్నారు. ఇది ధర్మం, ఇది న్యాయం, ఇది అన్యాయం అని ఆలోచించరు. నాన్ను తడిపినట్టే గడిత పూజ చేస్తారు. జాగ్రత్త. ఇది సరదాగా మాట్లాడుకునేటువంటి మాటలు. నమ్మాళ్ళవారు చిన్న హాస్యాన్ని. ఇదే మన వ్యాఖ్యానంలో 90వ మన స్పేస్ మనకు ఉంచుకోవాలండి. అదేమి ప్రపంచం కాదు మనకి. సన్నవారి ఇదొక్కరు మరుమాత్రం కాండా వేయాలి. నేను అదే చెప్పాను. చల్లబడ్డారు పడి ఇవరుగా అంతవరకు ఇవ్వాలి. అంతవరకు నేను తెనాలు దాటాను అంటే నీకు నాకు సంబంధమే లేదు. తెనాల్లో ఉంటేనే వింటాను. అందుకని నేను ఏదో అడిగినా కూడా ఏదో చెప్తాడు రూల్స్. ఆ పోరా అనేది వదిలేస్తాడు. రహస్యం చెప్దాం అని దగ్గరగా వెళ్ళి ఏదో అంతే. మన్మమే సొల్లి ఇవ గుసగుసలు అంటే పైకి చెప్పేవి కాదు. వాళ్ళలో వాళ్ళు ప్రణయ భాషలో మాట్లాడుకునేటువంటి మాటలు. తంగళ్ నెంజుమని నెంజుమరియో మత్తనై అది ఆ చెప్పే ఆయనకి వినే ఆవిడికి వాళ్ళకే తెలుస్తుంది తప్ప బయటకి తెలిసేవి కాదు. అలాంటి రహస్యాలు అన్నమాట. ప్రణయ వేళ ఈల్పడము జిగల్ ప్రేమలో చెప్పే కదా మాటలు. ఎమ్మై నీ విளையாடுది నీ మర్మం சொல்லும் போது சொல்லுகிற வண்ணம் கேட்கிற எங்களையும் அறிந்தவன்றோ சொல்லுவது இவன் சொல்ல మర్మమేదు ఎమ్మారే చిల్లర్ కేట్వార్. అలా కాలక్షేపం చెప్తుంటే వినేవాళ్ళకి సరదా అన్నమాట. ఏమిటండి అంత రహస్యాలు వాళ్ళ మధ్యలో అన్నారట వినేవాళ్ళు. చాలా సరదాగా. మనం ఏదో మన ఎదురుకుండా నవ దంపతులు చిన్న దంపతులు కూర్చుని ఉంటారనుకోండి, మనం అక్కడే ఉంటాం. వాళ్ళ మాట ఒక్కటి మనకి వినపడదు. ఏంటంటే గుసగుసలుగా చెప్పేసేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఏమిటా గుసగుసలు అని అడుగుతారు అంటే ఎవరైనా మామూలుగా అంటే ఓహో వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారు నవ్వుకొని అవతలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ పాఠం చెప్తుంటేట ఏమిటాయి ఆ గుసగుసలు అన్నారే అడిగాటండి. ఎంబారేని ఒకరు అడిగితే మయలువర మదిల మరుళప్పవర్ పాసరమిడమాటామల్ వర్మం ఎన్నానన్నా ఎన్నై పాసరం మిడచ్చరిగిరిలో ఎన్నో మరళి చేయదారు. నమ్మాడు వారంతటి వారు భక్తి రూపన్న జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు రహస్యాలు అని మాట్లాడుకున్నారు అని చెప్పినప్పుడు మనం అది బయటపడితే ఏం బాగుంటుందండి. మనకి ఏం తెలుస్తాయి చెప్పండి. ఆడవారే చెప్పండి రహస్యాలు, మనం ఎందుకు చెప్పండి చెప్పుకోవడం అన్నారండి. అన్నారు ఈ ఎంబారి చిన్న చిన్న హాస్యాలు ఉంటాయి కదండి. మనం గడిపినదేమో యతి సమానమైనటువంటి జీవితం. అంతలాగా రామానుజులు తప్ప వేరెవరు లేరు అనేటువంటి జీవితం. ఆ మధ్యలోనేమో మొన్న ఒక విషయం చెప్పకుండా ఇవాళ ఈ మర్మ విషయాల్లో ఏమో వాళ్ళు అసలు ఆడవాళ్ళని వాళ్ళని పలకరించాలి అంటే ఎలా చేస్తే తెలుస్తుందంటారు అని అడిగారు కదండి. అంత తెలియనటువంటి ఆయన ఇవాళేమో రహస్యాలంటే ఏముంటాయండి, ఏమో నమ్మాళ్ళ వాళ్ళకే తెలియని రహస్యాలు మనకి ఎందుకు వచ్చిందండి అన్నారండి. ఎంబా ఇవరుగళத்தை எல்லாம் விளைய அட்டுக்கிறார்கள். ఇదంతా ఒక ఆటగా విளையாட்டாக்குகிறார்கள் అంటే ఒక ఆట ఆడినట్లుగా పెరుమాళ్ళకి గోపీ భావంతో ఉన్నటువంటి నాయికా భావంతో ఉండేటువంటి ఆళ్వార్లకి మధ్య జరిగేటువంటి క్రీడ అన్నమాట. నెంజల్ ఇల్లాదవై సొల్లుగిర వత్తాలు
ఉనకన్న ప్రయోజనం ఉండెంతిరారుగల్ అవన్నీ మనం చెప్పుకుంటే మనకేంటండి ఇడ్లీ వడ అన్నాయికి ఆనందం విన్నావుడికి ఆనందం. మనకేం ఆనందం ఉంటుంది అందులో? ఎందుకులేండి మనకెందుకులేండి అన్నట్టండి. అది వాళ్ళు అనుకుంటున్నారట. సొందగరేవై ఎలా మిమ్మల్ని బంధించడాగే బెదిరిస్తోంది నాయిక. మాటలే మా అన్నదమ్ములకి తెలిసిందా? చాలా తప్ప వీడం కాడ ఎన్నై మారు ఆనుడం పెరందాన్. ఆనుడం పెరందాన్ అంటే సహోదరులు అనమాట, అన్నదమ్ములు అనమాట. కర్మ పావమన్నారు ఉన్ పక్కలెంగళకు వెందమెల్ల ఈడం మర్యారుగల్. ఇదిగో నువ్వంటే నాకేం ప్రేమ లేదు, కానీ ఆ విషయం మా అన్నదమ్ములకి తెలియదు. ప్రణయ రోష ఘట్టం కదా, అందుకని మళ్ళీ ఆ మాట అన్నాం అనమాట. ఏమని? నీ మీద నాకేం ప్రేమ లేదు, ఆ విషయం మా అన్నదమ్ములకి తెలియదు, అయినా కూడా నిన్ను విడిచిపెట్టరు. మరి నీ మేలు విజగరత్తై కంటే నువ్వు ఇలా మీదకు వస్తుంటే ఇది చెయ్యలాం ఇది చెయ్యవండాదే నువ్వు పారాదే నలువరుగా ఇలా చెయ్యొచ్చు ఇలా చేయకూడదు అని ఆలోచన రాని వాళ్ళకు ఇలా చేస్తావా అంటూ నేను బడిత పూజ చేస్తారు. ஆனால் அவர்கள் அறியாதனார்களோ அவர்கள் இங்க இல்லையே என்றான். ఈయన ఇంకా ఆట పట్టిస్తాడు. జరి ఎక్కడున్నారమ్మా మీ అన్నదమ్ములు? ఇక్కడెక్కడ లేరుగా, వాళ్ళకి ఏం తెలుస్తుందిలే అన్నట్ట ఇంకాస్త ఏడుపెద్దామని. అది ఓహో ఇప్పుడు ఇక్కడ లేరనుకుంటున్నావా? முதலிலே விரல் அறியாத ஒரே மத்தனை போக்கி எல்லாம் செய்தலும் ఉన్నాన్నారు. ఓరు నాళ్ళు వరకిలే ఇప్పుడు ఇవాళ ఈ పక్కనే ఉండి వెనకపోవచ్చు. కొన్నాళ్ళకి మన ఆటలు వాళ్ళు గ్రహించేస్తారు, వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ రోజు వస్తుంది ஒரு நாள் வார்த்தையில்லை அறியவர்கள் ఏదో ఒక రోజు తప్పకుండా తెలుసుకుంటారు. తెలియదు రెండవతోని వరువదని అంటారు. తెలియని తెలిస్తే ఏమిటారు? ప్రతిదానికి ఏదో ఒకటి అంటున్నాడు. ఇక్కడ లేరుగా అన్నాడు. ఇక్కడ లేకపోతే ఓ రోజు తెలుస్తుందయ్యా. తెలియని తెలిస్తే ఏమవుతుందట? ఏమవుతుందా? అప్పుడు కానీ నీకు తెలియదులే. తడిపినట్టే బడిత పూజ చేసేస్తారు. జాగ్రత్త. మళ్ళీ పెళ్ళై కొత్తం పూసలు మాయంలో టైం కట్టువదు. రామావతారానికి సర్వ వ్యాపారం మనం వెళ్ళకొండే వ్యాపారి కుమాకోలే. నువ్వు పక్కన రామావతారం ఎత్తావు, అప్పుడు ఎవరితో ఏ యుద్ధాలు వచ్చినా విల్లు తీసుకుని చేసావు. చేతిలో ఓ ఆయుధం ఉంది నీకప్పుడు. ఇప్పుడు కృష్ణావతారెత్తలే కనుకొండే కార్యములు మొత్తమై ఈ అవతారం అలా కాదు, విడిగుద్దలే టపటపటపటపా గుద్దేసుకోవడమే. ఇంకా విల్లులు ఆయుధాలు తెచ్చుకోవడం ఏం ఉండదు. చూసుకొని ఒక్కసారి ముష్టి బాహాబాకి అని సంస్కృతంలో పదాలండి. చేతులు పట్టి అలా పిడికెళ్ళు గుద్దేసేసుకుని అవసరం వాటిని వంచేసి ఒక గుద్దేసి కోలయ్యాబీడాన్ని ఒక గుద్దేసి కంసుడిని ఒక్కలా గులాగేసి కృష్ణావతారం వైభవం అంతా ఆయుధం అక్కర్లేదు, చేతులే ఆయుధాలు అయ్యాయి నీకు. అలాంటి పరిస్థితి వస్తుంది, జాగ్రత్త. అయ్యో అనవసరంగా దగ్గరికి రాకు, ఇలాంటి కబుర్లేని చెప్పకు అని వీళ్ళ ప్రళయ రోషం పరాకాష్ఠకి చేరుకుంటుంది. ఎంతవరకు చేరుకుంది అంటే జాగ్రత్త, కన్నులు తినిపోతావు హాయిగా ఉండకుండా, నీ దారుణ్ణి వెళ్లకుండా. ఎందుకయ్యా మా వాళ్ళకి తెలిసేలా ఎలాంటి పనులు చేస్తున్నావు అంటున్నారు 7వ పాసులలో. கையில் பாவை பறிப்படு கடஞ்சாலம் உண்டிட்ட నిర్మలా நெறியாய் உனக்கேலும் பிழை பிழையே. ఈ మాట చూడండి, ఉనక్కేలం పిழை పిழைయే. తప్పు ఎవరు చేసినా తప్పే, నువ్వు చేస్తే ఇంకా తప్పు. అందువల్ల తెలియని వాడు చేస్తే తప్పు స్థాయి వేరు, తెలిసిన వాడు చేస్తే ఆ తప్పుకి ఇంకా తప్పు విలువ పెరుగుతుంది. కాబట్టి నువ్వు చేసిన తప్పు తప్పే. వర్మమే సొల్లయమ్మైనే విళయాడది అది నీ రహస్యాలు విన్నారంటే మా వాళ్ళు ధర్మం పాపం ఎన్నారు. ధర్మమని పాపమని పుణ్యమని చూడరు. మరునాడు గడిపినక్కే నీకు ఒకటే వీపు విమానం మోతైపోతుంది. జాగ్రత్త. யாவையும் யாவரும் தெரியாமல் பேரித்தம் பேரையாடு
ഓർക്കണക്കിൽ തീർത്തുവെള്ള ജ്ഞാനമൂർത്തിയിലായി எனக்கு எம்மையும் தோழிமார் விளையாட போதுமே என்னை போந்தோமை உனக்கினே வளைத்தார் என் சொல்லார் புகவானவரே. ఈ 8వ మాసంలో ఇలా ఈ తెలిపి చేష్టలు మనం ఇలా ఏదో ఒకటి తెలిపి చేష్టలు చేస్తూనే ఉంటాడు. ఇక్కడ కనపడకుండా నెమ్మదిగా జారుకుందాం అనుకున్నారండి వాడు ఈ మాసంలో. అనుకుని కళ్ళతోటి సైగా చేసుకుని రండి వెళ్ళిపోదాము అని అది తోట పెద్ద ఉద్యానవనం సన్నటి దారి ఆ దారిలోకి ప్రవేశించాక వెళ్ళిపోదామని కనిపెట్టేసి దారి కడ్డంగా నిలబడ్డాక నిలబడి ఎలా వెళతారో వెళ్ళండి చూద్దాము అని చెప్పి అంటున్నారు. నేను ప్రతిపదార్థం చూడండి. ఇక్కడ పైకేమో ప్రణయ రోషపు మాటల్లా ఉన్నాయండి. అంతరార్థంగా మనకి పరాత్పరత్వాన్ని చాటుతూ ఆయన యొక్క సృష్టి క్రమాన్ని బయటపరుస్తూ ఉండేటువంటి పాసురాలు అన్నమాట ఇవన్నీ కూడా. యావయ్యం యావరం పెడక్కి, యావయ్యం అంటే చేతనాలన్నిటిది, యావరం అంటే యావయ్యం అంటే అచేతనాలన్నిటిని, యావరం అంటే చేతనాలన్నిటిని వీళ్ళకి ప్రళయ కాలంలో తనలో చేర్చుకొని యామల్ ఏమంటే అన్ని లోపల పాడేశాడు కదా, లోపల కలిసి ముద్దయిపోతాయి అనుకుంటారేమో. ఏమీ లేదు. దానిమ్మకాయలో గింజలు, ఏ గింజకి ఆ గింజ స్పష్టంగా ఎలా కనిపిస్తుందో ఆయన మధ్యలో లోకాలు సర్వ ప్రాణికోటి అంత స్పష్టంగా విడివిడిగా ఉంటాయి. ఒకళ్ళ కర్మ ఫలం ఒకళ్ళకి వెళ్ళిపోదు. ఎన్ని కోట్ల మందికైనా సరే ఎవరికి రాసినది వాళ్ళే అనుభవించేలాగా ఆ అలాట్మెంట్ జరుగుతుందన్నమాట. పేరిత్తం కర్మానుగుణంగా సృజించి పేరియాద కదో వీళ్ళకి ఎంత, వీళ్ళకి ఎంత, వీళ్ళ పాపాలు ఎంత, వీళ్ళ పుణ్యాలు ఎంత, ఎవరికి వాళ్ళకి చూడండి. కోట్లకి కోట్ల డబ్బు వ్యవహారాలు చేస్తున్న బ్యాంకులు కూడా 10 రూపాయలు ఉన్నవాడి 10 రూపాయల అకౌంట్ వాడికే ఉంటుంది, కోటి ఉన్నవి కోటి వాడికే ఉంటుంది. ఎన్ని లోపల ఉన్నా కూడా దేనికదే తన ప్రత్యేకతని నిలుపుకున్నట్లుగా పెరుమాళ్ళు అన్ని కడుపులో పడేసినా కూడా ఒక అన్ని ఇంత పెన్ డ్రైవ్ లో పడేసిన స్పష్టతలో దేనికదే కనపడుతుంది. మళ్ళీ దాన్ని మనం కొంచెం జూమ్ చేసుకుంటే మనకి మరి కాస్త స్పష్టంగా కనపడినట్లే అలాగా నియమం చేసినటువంటి గణక్కిల్ అంటే లెక్కించడానికి వీలు లేనంత కీర్తి వెళ్ళం, కీర్తి సముద్రం కలిగిన వాడు. నిజంగా ఇదంతా సృష్టికి చెప్పినటువంటి పాసుర ఖండం అన్నమాట. ఇంత సృష్టి చేస్తున్నాడు, చేతనాలను సృష్టిస్తున్నాడు, అచేతనాలను సృష్టిస్తున్నాడు. వేటికి ఎంత పాప పుణ్యాల లెక్క ఉందో అంత వాటికి అక్కడికక్కడ అలాగా జరిగిపోతుంది. ఈశ్వరు కూడా తేడా రాదు అన్నమాట. ప్రకాశిస్తున్న జ్ఞానమూర్తి జ్ఞాన స్వరూపుడవై ఎంత నాలెడ్జ్ అయ్యా. ఇక్కడ జ్ఞానము అంటే ఒకటి ఆధ్యాత్మిక కానీ మామూలు అర్థం. ఇక్కడ జ్ఞానము అంటే సృష్టి జ్ఞానంలో కర్మ ఫల విభాగం అనేటువంటిది ఎంత చక్కగా చేస్తున్నాడు అనేటువంటి. నేను ఇక్కడికి నీకోసం వచ్చాను అనుకుంటున్నారేమో. నేనేం నీకోసం రాలా ఈ తోటకి. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇదిగో మనం చక్కగా కాసేపు తోటలో విహరిద్దామా అని వస్తావా రాగలవా అని నన్ను అడిగారు. విహరిద్దామురా అని చెప్పడం చేత పొందోమై వచ్చాము. నీకోసం వచ్చావు అనుకుంటున్నావేమో, ఏదో పెద్ద నువ్వు వస్తున్నావు ఎదురు చూస్తున్నావు అనుకుంటున్నావేమో. నీకోసం రాలేదు, నీకోసం చూడలేదు. మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఉద్యానవనాల్లో ఆడుకుందామని అన్నారు. వాళ్ళ కోసమని మేము బయలుదేరి
వస్తున్నాను తప్ప అంతకంటే ఏమీ లేదు. నీ కోసం కాదు, నీ ఉనక్కి వడయిస్తాను. ఇవాళ నువ్వు ఇక్కడ నాకు దారి ఇవ్వకుండా అడ్డు పెట్టావనుకో, ఉగవాడవారు నేను సొల్లా చూసేవాళ్ళు ఏమనుకుంటారయ్యా, ఏదో పెద్దలు రమ్మన్నట్టు మేము వచ్చినట్టు మన మధ్య ఏదో భావబంధాలు ఉన్నట్టు ఎన్ని అనుకుంటారయ్యా, ఎందుకు ఇలా చేస్తావు, ఇలా చేయకు అని అన్నారు అని చెప్పి ఇందులో చెప్తున్నారు అన్నమాట. ఎలాగో ఈ వ్యాఖ్యానంలో చూద్దాము. 92వ పేజీ. எட்டாம்பாட்டு கிண்டினென்று இவர்களை சில మెరుకుక్కడై పుండ పొక్కానం. దగ్గరికి వచ్చాడు, ఇలా దగ్గరకు వచ్చి నిలబడుతుంటే ఇలా ఇలా ఈ చిలిపి చేష్టలు చేస్తుంటే ఏవో నిష్ఠురమైన మాటలు ప్రణయ రూపంగా మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోదంటే మనం ఇంకే ఇరుక్కరండ్రో ఇదెల్లాం వేండువదు, ఇక్కడ ఉంటే కదా ఈ గొడవంతా, బయలుదేరిపోదాం అనుకున్నారంట వాళ్ళు. ఇదిగో వార్తపడి ఎన్నో పడి పత్తి ఇరువిలక్కాగ కిడంగా చూస్తా అని దానికి అడ్డంగా నిలబడ్డాట. ప్రణయంలో ఇవన్నీ మనకి నిత్య జీవితాల్లో కూడా మీరు మీ జీవితాల్లో గాని, పిల్లల విషయాల్లో గాని, మీ చుట్టూ ఉన్న సమాజంలో గాని చూసేటువంటి విషయాలే. నేను వెళ్ళనివ్వను అని అడ్డుపడుతున్నాడు అన్నమాట. అది తోటలోకి దారి కాబట్టి తోట ద్వారం జాగ్రత్తగా లాక్ చేస్తూ ఉంటారు కాబట్టి దారి సన్నగా ఉందన్నమాట. అందువల్ల ഈ പാവൈ ചെയ്തേ അപ്പ നിരന്തവർ ഇവർകൾ പലക്കരന്തോ పోగడాగిర చేయవరన్న ఇలా చెప్తూ ఉంటే అక్కడ నంది అని చెప్తున్నారు. వాళ్ళ శిష్యులు అడిగారట, ఏమండి ఈయన పెద్ద అడ్డుగా నిలబడితే అంతమంది ఉన్నారు కదా, ఒక తోపు తోసేసి వెళ్ళలేరా ఏమిటండి వాళ్ళందరూ, మరేముందే వ్యాఖ్యానం అన్నారటండి అని అంటే ఆయన ఎవరిగా పల ఇక్కడందు అంటే ఓ పక్కకు తోసేసి పోనారు చేయవదని పక్కకి తోసేసి వెళ్ళిపోతే ఈయన ఏం చేస్తారండి అన్నారటండి. అదాని కార్యం అమ్మాయి అది కావాలి టైంకి ఏంటి అడ్డున్నాయి అంటే పట్టుకొని గట్టిగా అలా తోసేస్తారు. నువ్వు నన్ను తాకావు, నువ్వు నా తాకావు, నీ స్పర్శ నాకు కలిగింది, నువ్వు మాట్లాడావు అన్నిట్లో నేనే గెలిచాను, ఓడిపోయావు అది ఊహించే అలాంటిగా నిలబడ్డాడు. పిల్లయి ఇరండొండు సిద్ధిక్కం ఎన్నండ్రో అవంతాం కిడందదు, ఇవి ఊహించి కావాలని ఆయన అడ్డంగా నిలబడ్డాడు ఎన్నరడు చేయడారు అని నంజయ్యరు వారు చెప్పారు. ఏంటి ఇక్కడ 2 లాభాలండి. ఏంటిది పెన్నయి 2 సిద్ధిక్కం, నాకు 2 విధాలా లాభమే. వాళ్ళు వెళకుండా ఉన్నారా, కళ్ళతో చూసి ఆనందిస్తా అలా చూస్తూ ఉంటా. వాళ్ళు తోసేసి వెళ్ళిపోయారా, నన్ను ముట్టుకుని వెళ్తారు కదా, స్పర్శ సుఖం అనుభవిస్తా. వాళ్ళు ఏం చేసినా అది నాకు ఆనందంగానే ఉంటుంది అని ఇంత వేదాంతోపన్యాసాలలో ఇంత ప్రణయ ఘట్టాలని నంజయ్యర్ వారు కూడా ఎలా చెప్పేవారో చూడండి. నంబయ్య గారి వ్యాఖ్యానాలు ఎంత మృదువుగా చిరు హాస్య ధోరణిలో ఎలా సాగాయో చూడండి. నిన్నదు పెత్తానాగిరా నిలబడి ఉన్నారా, వాళ్ళ యొక్క దర్శనం కనిపిస్తుంది, హాయిగా చూస్తూ ఉంటారు. వాళ్ళు పోనాగడా సంశ్లేషార్థమైన శీతలై కట్టిస్తాగిరదు. ఒకవేళ తోసేశారా గట్టిగా చేతులు పట్టుకుంటాను, తోసేస్తారు, అప్పుడు వాళ్ళ సంశ్లేష సుఖం నాకు లభిస్తుంది, 2 విధాలా కూడా నాకు ఆనందమే అని చెప్పేవారట. நீ வழியை பத்திக்கிடவாரங்கள் நீ செய்கிறவையெல்லாம் முருகண்டாய் செய்கிறாய் என்னிப்பர்கள் நீ சர்வ விஷயமாக பண்ணம் லீலை கோரணம் உண்டோ உன்னை இருந்த வஸ்துக்களை எல்லாவற்றுக்கும் கோடி விகாரத்தை பண்ணி பகதனாய் இருப்பானருவனரே. ఈ 2-3 వాక్యాల్లోనూ పరమాత్మ యొక్క సృష్టి వైభవాన్ని చాలా అందంగా చెప్తున్నారు అండి. ఏంటంటే అందరినీ అన్నింటినీ నీలో చేర్చుకుంటావు, కానీ నీలో మాత్రము ఏ మాత్రం మార్పు ఉండదు. ఇది మనకి ఉపనిషత్తు వాక్యాలు.
ఈ కర్మ ఫలానుభవం అనేటువంటిది ఏదో అనస్య అభిజాకశీతి అని చెప్పినట్లుగా ఒకే సంసార వృక్షంలో రెండు పక్షులుగా ఉండి పరమాత్మ జీవుడు అనుభవిస్తుంటే జీవుని యొక్క అనుభవాన్ని పరమాత్మ దర్శిస్తూ ఉంటాడు తప్ప పరమాత్మలో ఏమాత్రం మార్పు ఉండదు అన్న సిద్ధాంత విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. ఏంటి? చేతనాలన్నింటినీ నువ్వు నీలో అవికృత నాయరు పాదరు వదిలే, నీలో వికృతి ఉండదు. అవి నీలో చేరి మారిపోతూ ఉంటాయి, మార్పులు చెందుతూ ఉంటాయి. నీలో మాత్రం ఏ మాత్రం మార్పు அப்படியே எங்களை వికసరాగపడి నీ అవికృత నాయరా నన్రాయి మమ్మల్ని అనేక మార్పులకి గురి చేస్తావు. నువ్వు మాత్రం ఏ మార్పు లేకుండా ఉంటావు. అంత ఉపనిషత్ వాక్య అర్థాలని నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానంలో మనకి ఇలాగా అందిస్తున్నారు అన్నమాట. யாவரும் பிணக்கி தற்பக்கள் பிறந்ததற்கு நிறைந்த இல்லாத அத்தையும் நினைவாதே பொருந்தாத అత్తయ్యం పోటీ. మరి ఏంటంటే నిన్ను గురించి ఆలోచించగలిగినటువంటి చేతనులు, ఆలోచించలేనటువంటి అచేతన మూర్తులు, ఇవి రెండింటినీ కూడా నువ్వు పరిపాలన చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. తమప్పని దేవయ్యకి భవతి అన్నో తన్నోడ తన్నోడ అవిభక్తమాం బడి కలిసి అన్ని అతనిలో కలిసిపోతాయండి. మొత్తం చేతనాలు అచేతనాలు అన్ని ఆయనలో కలిసిపోతాయి. విజయ్యామిలుడే రక్తం తప్పామలు పెరక్తం వైద్యులే వైతో పురప్పడ విడుదల சமரித்து புறப்பட விடுதல் ஓரோட்சோபங்களிலே அமரங்களிலே குழுவாம் ఎట్టెంబు తెలిందవారే స్వస్థానంగడిలే పుగుందు. ఆ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా అండి ఏమి ఒకదానితో ఒకటి కొట్టుకుపోకుండా, మార్పు చెందకుండా, శైథిల్యం పొందకుండా, జీర్ణమైపోకుండా ఏదో ఫిక్స్ చేసినట్లుగా జాగ్రత్తగా మధ్యలోకి వెళ్ళి కూర్చుంటాయి. మళ్ళీ దానిని విడ్డకార్యங்களிலே அதிகரப்பாறை போல ஒரு தன்படி கர்மம் வேறொருத்தன் சென்ற భుజియాదపడి తన పక్కన నిన్నం పెడుతూ ఎవరి అడవిలో ఒకళ్ళ కర్మ ఒకళ్ళకి అటు ఇటు అయిపోతుందేమో, పాపం మారిపోతాయేమో. చూడండి, లక్షల కోట్లతోటో వేటితోటో డబ్బు మేనేజ్ చేసేటప్పుడు పొరపాటున ఒకళ్ళ పేరుతో ఒకళ్ళ అకౌంట్ కి వెళ్ళిపోయి రసీదులు మారిపోయి ఇలాంటివి ఏమీ జరగవండి. ఎవడికి ఎంత కర్మ ఉందో వాడికి అంత కర్మము అతి జాగ్రత్తగా అనుభవింపచేస్తూ ఇంత చేతన సృష్టిని చేసే స్వామి. పెరియాదోర్ కనకిల్ కీర్తి వెళ్ళ కత్తిరి జ్ఞానమూర్తి నాయి. నువ్వు సముద్రం లాంటి కీర్తి కలిగినటువంటి వాడువయ్యా. ఇప్పుడు మామూలుగా వీళ్ళందరూ కూడా ఈ సృష్టి అనే పని చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కార్యావస్తమానమే కారణావస్తమానాలు, కార్యంలోంచి కారణములో నుంచి కార్యము పుట్టడము అనేటువంటి మట్టిలో నుంచి కొండ పుట్టినట్లుగా అలాగే జరుగుతుంది కదా. అచిద్గతమాన సూక్ష్మ పరిణామం, చేతనగతమాన జ్ఞానం, సృష్టి కావత్తెల్ల అచిద్గతమాన స్వరూపాన్యథాభావం, చేతనగతమాన స్వభావాన్యథాభావం భేదங்கள் ஒன்றும் ఎన్ని రకాలుగా ఉంటాయో అన్ని రకాలని ఏ మాత్రం మార్పు లేకుండా ఎంత లోపల పడేసినా, ఎంత బయటకు తీసినా దేనికదే వస్తాయి తప్ప ఒకదాంతో ఒకటి కలిసేటువంటిది కాదు. అది చేతనగతమైన అజ్ఞానం అవ్వచ్చు, స్వరూప అన్యథా జ్ఞానం అవ్వచ్చు, స్వభావ అన్యథా భావం అవ్వచ్చు. ఏ భేదాలు లేకుండా ఏకరూపమాయ్ అద్వితీయమాయ్ అనవధియాన కీర్తి సముద్రతయుడతాయి. ఇన్ని కలిగి ఉండి నిన్ను చూస్తే నీలో అసలు మార్పే ఉండదయ్యా. లోపలికి వెళ్ళి బ్రహ్మాదులందరూ ఓహో మేము ఇక్కడికి ఉండాలి, ఇక్కడికి వెళ్ళాలి అని వెళ్ళిపోతారు. మళ్ళీ ఓహో కాలం అయింది మనం రావాలి అనుకుని వచ్చేస్తారు. ఇంత జరుగుతున్నా నీలో
కొంచెమైనా మార్పు లేకుండా ఎలా ఉన్నావయ్యా? ఎంత కీర్తివంతుడవయ్యా! కీర్తి సముద్రత్తై ఉడైతాయి. 93వ పేజీలో ఫస్ట్ లైన్. ప్రభా రూపమాన సంకల్ప రూప జ్ఞాన తత్వాశ్రయమానవనే. నువ్వు సృష్టి చేయాలి అన్నా సంకల్పం చేస్తే చాలయ్యా. ప్రళయం చేయాలి అన్నా నువ్వు సంకల్పం చేస్తే చాలయ్యా. అన్నిటికీ కూడా ఆశ్రయభూతుడివి. నీ తలపులో ఉంది మొత్తం సృష్టి అంతా. లోకవత్తు లీలా కైవల్యం ఇదంతా కూడా ఒక ఆటలాగా చేసేటువంటి స్వామివి నువ్వు. ఎల్లా పురులడుకు విత్తాయి అన్నిటికీ నువ్వు మూలం, బీజభూతుడివి. అహం బీజప్రద పిత అన్నాడు కదండి భగవద్గీతలో. విత్తాయి మొదలు చేదయాదమ విశ్లేష దశ మామూలుగా లోకల్లో ఒక గుణం ఉంది. విడిపోతే దుఃఖం వస్తుంది, కలిస్తే ఆనందం వస్తుంది. కానీ నీలో విశ్లేష దశയിൽ కలకమం, విడిపోయినా దుఃఖం రాదు. సంశ్లేష దశയിൽ భోగరూప వికృతయం వెంట్రకే. కలిశామని నువ్వు ఎగసి పడిపోవు. ఏకరూపణంగై ఒకేలాగా ఉంటావు. నీలో ఉండేటువంటి ఆ సాత్వికత అనేటువంటిది అన్ని కాలాలలోనూ ఒకేలా ఉండడం అనేటువంటిది. జ్ఞానమూర్తయాయి 3 కిలోలు పట్టుతుంది అంటే మారడం అనే లక్షణము పరమాత్మకి ఉండదు. ఇక్కడ సారాంశం అది. మనలో అనేక మార్పులు, సృష్టిలో ఉండేటువంటి జీవకోటిలో అనేక మార్పులు ఉంటాయే తప్ప సృష్టించేటువంటి పరమాత్మలో ఏ మార్పు ఉండదు. ఎలా కాస్తారో మారిపోతాడు. అంతర్యామగా అనోరణీయాన్ మాతో మహీయాన్. చిన్న దాంట్లో చిన్నగా, పెద్ద దానిలో పెద్దగా, ఎలా కావస్తే అలాగా. మళ్ళీ అతనిలో ఏ మార్పు ఉండదు అన్నమాట. సృష్టించగానే అచిత్తుకైతే స్వరూపం మారిపోతుంది, జీవుడికైతే స్వభావం మారిపోతుంది. ఏ మార్పులేవి లేకుండా ఏకరూపుడై అద్వితీయుడై అనవధికమైనటువంటి కీర్తికాంతి కలిగినటువంటి వాడై సంకల్ప రూప జ్ఞానానికి ఆశ్రయంగా ఉండేటువంటి స్వామి. అది కనిర్జ్ఞానమూర్తి కార్యముండగంగా మయంగాదికై కార్యంగళ్ళ కొళ్ళకు వర్తు వరగై. ఇంత చేస్తున్నాను అని అతని శరీరంలో ఒక దివ్యమైన కాంతి కనిపిస్తుంటుంది. జ్ఞానస్వరూపుడుగా మెరిసిపోతూ ఉంటాడు స్వామి. ఇత్యాది ఇత్యాది అంటే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసా నీకు? ప్రయోజనం ఉండదు. నీరంద పెడితే నువ్వు అనుకుంటున్నావు నీకోసం మేమేదో ఇక్కడికి వచ్చేసాము, ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాము, మన వల్ల నువ్వేం చేసినా ఓహోని ఆనందపడిపోతాము అనుకుంటున్నావు కదా. నీకోసం ఏం రాలా. మంచిది కదా. నీకోసం నీతో ఆడాలి, నీ మాటలు వినాలి అనే కోరిక మాకేం లేదు. ఈయనకి విషయం వార్త சொல்லி அவ்விடம் கிருஷ்ணன் வாராவிடம் என்று சொல்லி கொண்டு పోతుంది. పైగా ఇంకోటి, ఇక్కడికైతే కృష్ణుడు రాడు అని చెప్పారు మా ఫ్రెండ్స్. ఖచ్చితంగా రావని తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చాను. ఇదొక అందమైనటువంటి పోట్లాట అనమాట. నువ్వు వస్తావంటే అసలు నేను వచ్చేదాన్ని కాదు అంటారు చూడండి. అలాగనమాట. ఉన్నట్టయి కలయిపాయం అరవంగళ ఇక్కడికి వస్తే నిన్ను కలవాల్సి వస్తుంది అని తెలివి లేకుండా వచ్చినటువంటి నేను ఎంతో వెరిక్కరదం పక్కల ఉత్తమంలో అయినా నిన్ను అనుకుని ఏం లాభం లేదు. నీ తప్పేం లేదు. చేస్తారాలే వందదికిడే ఇక్కడికి చేర్చి నిన్ను చేర్చే ప్రయత్నం చేశారు మా ఫ్రెండ్స్. వాళ్ళని అనాలి, ఓహో ఎలాగైనా కలిపేయాలి అని చెప్పి చెప్పా పెట్టకుండా నువ్వు వచ్చే చోటకి నిన్ను ఇక్కడికి రమ్మని ముందే చెప్పి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. భగవద్ విషయం తెలివైన క్షణం రంజలే పట్టాలు ఉపకారకరై కొండాదమైన అర్థమరే ఊళ్ళో వికరదు. ఇందులో చాలా అందమైనటువంటి అర్థాన్ని ఒకదాన్ని మనం తెలుసుకోవాలి అని అంటున్నారండి. ఏమిటండి ఆ అర్థము? మనము భగవంతుడి దగ్గరికి ఏమిటి అంటే పెరుమాళ్ళ దగ్గరికి మనం చేరాలి అంటే మనని పెరుమాళ్ళ వైపు తిప్పడానికి ప్రవృత్తిని కలిగించేవారు
ఆచార్యులే. అక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ ఈ తోజిమార్ అనేటువంటి వారు ఆచార్యులు అన్నమాట. అంటే పెరుమాళ్ళ దగ్గరికి జీవుల్ని చేర్చేటువంటి వారు ఆచార్యులు. వారు ఇలాగా నాకు ఈ మార్గాన్ని చూపించారు అంటే ఇది ఒక విధంగా స్తుతించడము అంటారు, వ్యాజోక్తి అంటారు. ఆయన అనాలి నీ దగ్గరికి చేర్చిన ఆయన్ని అంటే ఏమిటి? పెరుమాళ్ళకి దగ్గరికి జీవుల్ని చేర్చినటువంటి ఆచార్యుణ్ణి అనాలి అనేటువంటి భగవద్ విషయத்தில் వైలక్షణ్యం നെഞ്ചിലെ പട്ടാൽ ఉపకారకరై కొండాదుం ఎన్నం అర్థమిరే ఉళ్ళోడు నిరదు. మనకి పెద్దలందరూ కూడా స్వామి యొక్క పాదాలే మనకి శరణము అని చెప్పినటువంటి ఆచార్య శరణాలను ఆశ్రయించమన్నారు. కాబట్టి ఆచార్యులు మనకి పెరుమాళ్ళ దగ్గరికి చేర్చడానికి ఉపకారకులుగా పురుషకారభూతులుగా ఉంటారు అని. అదే అందుకనే నిత్యం ఎదయ చరణం శరణం అది ఎమ్మెన్ను ఎంగోడంగోడు వాసియర అవరగళాలే వరమదిరే. ఆచార్యుల యొక్క చరణాలే మనకి శరణము అని స్తోత్ర రత్నంలో యావనాచార్యులు వారు చెప్పినట్లుగా ఇక్కడ చెలికెత్తలు అంటే ఆచార్యులు అంటే భగవంతుడు దరిని చేర్చేవారు. ఇక్కడ చెలికెత్తలు పరాంకుశ నాయకుని నాయకుడైన పెరుమాళ్ళ సన్నిధిలో ఎలా చేర్చారో ఆచార్యులు జీవుణ్ణి పెరుమాళ్ళ సన్నిధిలోకి అలా చేరుస్తారు అనే అర్థాన్ని మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి అంటున్నారు. ఎంతో ఎవరిని వెళ్ళము నాకే ఫ్రెండ్స్ వాళ్ళే నన్ను ఇంత పని చేశారు, ఇంకా పై వాళ్ళని అనుకోవడం ఎందుకయ్యా? మా ఫ్రెండ్స్ ఇలా చేస్తే సజాతయ్యా ఎప్పుడే సరిపదు, మా వాళ్ళే ఇలా చేశారే విளையாடப்போது வெல்லப்போந்தவை அவர்கள் உனக்கு பெருநிலை நிற்பதరి పరియపెత్తిలో. అంటే నీ పక్షమైపోయారు వాళ్ళందరూ, నీకెందుకయ్యా అవి మేము తీసుకొస్తాం కదా అని ఉంటారు నీ దగ్గర. అది నాకు చెప్పకుండా నీకు ఇక్కడైతే బాగుంటుందిరా, విజ్ఞానం అయితే బాగుంటుందిరా అని ఏదో నువ్వు రాని చోటికి నన్ను తీసుకెడుతున్నట్లుగా తీసుకొచ్చేశారు. తీరా చూస్తే ఇక్కడ నువ్వు సిద్ధమయ్యావు, నీ దర్శనం అయింది అన్నమాట. అంటే మనకి తెలియకుండానే ఆచార్యులు మళ్ళీ పెరుమాళ్ళ సన్నిధానంకి చేరుస్తారు అని. సడవుకు మేరవరాయ వ్యక్తిలో అని నాకేమో తెలియక నేను ఇక్కడికి వచ్చేసానే అని నీవు ఎన్నెందో మాకెలా ఇవ్వడమని నిన్ననేనయ్యో, నువ్వు వస్తావని తెలిస్తే అసలు నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. அவர்களுக்கு பார்வை என்னும் அரிய వ్యక్తిలో సరేలే ఇప్పుడు వచ్చావు, ఇప్పుడు ఏమైందిట? హాయిగానే ఉన్నాను కదా ఇక్కడ అని అన్నట్టండి ఆయన. అని అంటే ఏం నష్టమైంది అంటే చాలా చిన్న చిన్న నష్టం కాదయ్యా, నీ వల్ల చాలా నష్టం జరిగింది నాకు. ఏం జరిగిందమ్మా? ఉనక్కి నీ వళితాల్ ఉనక్కు కయ్యవాదు ధరిక మాట్లాడే తులువన్బడి పండుగై. నువ్వేమో బలవంతంగా నీ ప్రేమను పొందింప చేస్తున్నావు. ఇది నష్టం కాదు. నిన్నేమన్నా నేను కోరితే నువ్వు నీ వైపు తిప్పుకోవచ్చు. నేను నిన్ను కోరను లేదు, నువ్వు ఉంటావని తెలిస్తే నేను ఇక్కడికి రాను. అలాంటి చోట నువ్వు నాకు ఎదురుపడి ధరిక మాట్లాడే తుడవంబడి పండుగ ఎంగడికి ఇదొకడు మేలు వరువదన్. ఎందుకంటే ఏం నష్టం కలగాలయ్యా? నువ్వేమో పెద్ద గొప్పవాడివి, మేమేం మామూలు వాళ్ళం. ఏదో గొర్రెతలం పాలు పెరుగు వెన్న అమ్ముకుని బ్రతికే వాళ్ళం, అంటే సామాన్య జీవితం గడిపేటువంటి వాళ్ళం. ఇక్కడ ఉన్నాం అనుకో, కాల్వాంగిప్పగా పోగలిగాం, నిన్న ముఖం పాత్రను పెరిగలిగాం. మేము ఎంత గొప్పవాళ్ళు మేము ఎక్కడ పొందగలమమ్మా? నువ్వా అట్లాంటి పోటీ బ్రహ్మాండ నాయకుడు, మేమా చూస్తే అది సామాన్యం. ఇది కాణవేండాలవர்கள் செல்லுவார்கள் எதை சொல்லுவது என்னை ஈஸ்வரன் என்று கோளாகில் உங்களை இணை சிறு பெண்கள் என்று கோளாகில் இனியை
இனி எத்தை சொல்லுவது என்றான். పోలే వచ్చారు కదా, ఇప్పుడు వస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి అని అంటే అంతా నష్టమే. అక్కర్లేని వాళ్ళ దగ్గర మేము నిలబడి ఉండాల్సి వచ్చింది. నువ్వు వచ్చావు అంటే మీకు మాకు ఏదో పెద్ద సంబంధం ఉంది అంటున్నారు. ఎప్పటి నుంచి? మా నీలాదేవిని నువ్వు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మా గొల్లవాళ్ళండి, ఆయనకు 16,000 మంది అండి, ఆయనకి ఏదో అందని నీకు కూడా వస్తుంది చెడ్డ పేరు, నీకు తెలియట్లేదు. కానీ ఒక నీలాదేవితో ఆగిపోలేదు. ఆడపిల్లల మధ్యలో ఉంటావు అని నీకు కూడా ఒక గొప్ప పేరు బాగా వచ్చేసింది. అందువల్ల நீ சர்வேஸ்வரனான இதுவும் நாங்கள் இடை பெண்களான இதுவுమేరే சொல்லுదరైకు హేతువం. నువ్వు అంత గొప్పవాడివి, మేము అమ్మాయిల మధ్యలో నువ్వు ఉన్నావు అంటే అసలే లోపం. ఒక అమ్మాయిని అబ్బాయిని చూసిందంటే వాళ్ళు ఏమవుతారు అని ఆలోచించదు, వరుసలన్నీ ఏవో కట్టేస్తూ ఉంటుంది. అలాంటి లోకంలో ఈశ్వరనోడొక్క పడి சொல்லுகைத்தவர்கள்தானோ ஒரு நற்பெண்ணை திரட்டி போல்வாராகதான் அது என்றால் எங்களோடுக்கு பாவபந்தமல்லை என்னா நின்று கொள்ளாது ஆகில் இத்தான் வருவதன்னு என்றால். ఎంత అనుమానాలు వస్తాయ్యా అంటే, ఏంటమ్మా మీరు మరి మీకు ఎలాగో ప్రేమ లేదు కదా, ప్రేమ లేని వాళ్ళ గురించి లోకం ఎందుకు అనుకుంటుంది అలాగా? ప్రేమ ఉంటే పోనీ అయ్యో వీళ్ళు వాళ్ళు అండి ఎలా ఉంటారో ఏంటారు లోకం మాట్లాడచ్చు. మీకు ప్రేమ లేదని మీరేం చెప్తున్నారు అంటే, ప్రేమ లేని సంగతి లోకానికి తెలియదుగా. మాకు నువ్వంటే ప్రేమ లేదు అన్న సంగతి లోకానికి తెలియదు. లోకానికి ఏమీ తెలియక్కర్లేదు, ఇద్దరు ఉంటే చాలా అనుకుంటూ ఉంటుంది అంతే. దాని గొప్ప ధర్మం అది. ఎందుకు వెళ్ళారు, ఏంటో, ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతున్నాయో ఇలా వచ్చేస్తాయి మాటలన్నీ. పక్కనే బాగుందమల్లయ్యందరూ మీకు ప్రేమ లేదంటున్నారు కదా, భగవాదాన్ని అల్పం కాదు కాష్ట విషువే ఏదో సంశ్లేషం ప్రవ్యక్తమాయున్నారు గడో అంటే ఎందుకు అనుకుంటారు అంటే, ఏం లేదయ్యా నీ ప్రేయసులు ఉన్నారు కదా, వడైతిర ఉన్నాయి అడ్డగించే నువ్వు వడైపుం తిర వెంగళయ్యం వరిందో వర్గల్ అడ్డగింపబడే మేము. నువ్వేంటి మా దారికి అడ్డంగా నిలబడ్డావు? ఇప్పుడు లోకంలో నువ్వెవరో తెలియదు, మేమెవరో తెలియదు, ఇంకోడెవరో చూస్తున్నారయ్యా మన్ని, మేము గబగబా వెళ్ళిపోతున్నావు, నువ్వు వచ్చి దారికి అడ్డు నిలబడ్డావు. ఏమంటుంది లోకం? చూడండి వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారో, ఎలా చేస్తున్నారో, ఎంత ప్రేమలో అనుకోదా? సంబంధం ఉండాలా అని తెలియాలా? ఏం తెలియక్కర్లేదు ఈ లోకానికి. అలా మాత్రం చూస్తే చాలు రకరకాల కథలు అల్లేస్తుంది. వార్తై సొల్లువదు ఎన్ సొల్లారుగవరే என்னுடைய மின்னடை మడవారున్నై వార్తై సొల్లువరుగల్. నీ ప్రేయసులు ఉన్నారు కదా, వాడు నా దగ్గరికి వచ్చావని కోపంతో ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా అనొచ్చు కదా, అదిగో అక్కడ ఉన్నాడు, అక్కడ వేషాలు వేస్తున్నాడు అనైనా నిన్ను నిందిస్తారు. திருவாத்தாமல் கண்டான் சுழலையிடு తిరవరుగళైతు చల్లారు ఎడబాసిన దుఃఖంలో ఉన్నారేమో ఏదైనా మాట్లాడతారు. ఎందుకయ్యా నీ ఎందు ప్రేమ లేని నాకు ఇలాంటి చెడ్డ పేరు వచ్చేలా చేస్తావు? ప్రేమ ఉంటే ఎవరేమని అభిబోధులు గాక నాకేంటి సిగ్గు అని ఎవరు ఏమనుకుంటే నాకేంట్లే అనుకోవచ్చు. నాకే ప్రేమ లేదు నువ్వంటే ఏదో ఉన్నట్టుగా లోకానికి భ్రమింప చేసి నటింప చేసి ఎందుకయ్యా నన్ను అపనిందల పాలు చేస్తావు అంటున్నారు ఈ 8. ఇందులో ఒక్క మాట కూడా ప్రేమ లేని మాట కాదు. ప్రతి మాట నువ్వు కావాలి, నీకు దూరమై బతకలేకపోతున్నాము అనే అర్థాన్నే చెప్తాము. పైకి మాత్రం ఇప్పుడు మామూలు లౌకికంగా తీసుకున్నాము. పిల్లవాడికి ఆకలిస్తూ ఉంటుంది బ్రహ్మాండంగా, అమ్మమే కోపం వస్తుంది, ఇలా సమన్వయించుకుందాం. ప్రేయసి ప్రియుల్లా కాకుండా అప్పుడు ఎదురకుండా అన్ని పెట్టింది, నేను తిన్నాను, నాకు అక్కర్లేదు, నువ్వే చేసుకో, నేను అడిగితే చేయనన్నావుగా అని ఇంకా ముడిచుకుపోయి నేను నువ్వు అడిగితే నాకు కుదరలేదు, చేశా కదరా చూడు ఇది కాస్త ఇక్కడ వాడికి ఆకలి లేదా ఈవిడికి ప్రేమ లేదా రెండు సమన్వయ భావం ఆకలి లేనట్టుగా నటిస్తూ ప్రేయసి
ప్రియుల అలా అన్ని విషయంలో ఇద్దరికి కూడా సమానంగా ఇచ్చేదంట. మొన్న ఏమక్కర్లా. పాపం నా వెళ్తే దగ్గరికి వారి వచ్చావు ఇంటికి కదా, మా వారికి అవతల వాడు చెప్తారు గోల పెడుతూ ఇలా ఉంటాడు, చేసేది అక్కడికి వాళ్ళ వెళ్ళాం, అమ్మమ్మ గారు అక్కడికి వెళ్ళాం. వారి రెండు ఇలాగా తెచ్చుకోలేము చిన్న చిన్న నిష్ఠురోక్తులతోటి ఆ తమ రోజుల్లో ప్రేమని ప్రణయ ఎక్కడో ఏదో వాళ్ళకి చేస్తే వారు ఇప్పటిదాకా గుర్తుపెట్టుకున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆవిష్కరిస్తున్నారు. కూడా. ఇందులో ఎంతో పాసురంగా వినకియా వయ్యం యావరం విలియామల క్లాస్ లో కూడా 500 మంది ఉంటారు ఈ క్లాస్ లో. ఇందులో ఎంత అందరి ముందు వేదాంతాన్ని నేను పలానా అని చెప్పావు రోజు చేతనా వీడియో చేతన ఆన్ చేసుకొని సృష్టి మైక్ కార్యక్రమాన్ని ఆన్ చేసుకొని చెప్తే అద్భుతంగా అందరికీ చెప్పారు ఈ నిర్వహించేటువంటి అమ్మాయి పలానా జగత్ వాళ్ళ కారణ అమ్మగారు ఇలాగా వాళ్ళ భూతుడా అమ్మగారు ఇలాగా వాళ్ళ నాన్నగారు ఇలాగా అని అని మొత్తం పిలవడం అందరికీ ఈ పాసురంలో నాకు కూతురుతో పరమార్థం. సమానం ఈ అమ్మాయి ఓర్ అని కళకిల్ చెప్పి మా వారిని ఒక రోజు పెళ్లి రోజునాడు మీరు పొద్దున్నే స్నానం చేసి తిరువారాలను పూజ చేసుకుని ప్రార్థనలో స్వరూపం పెట్టుకుంటే అమ్మగారి చేత మంగళారతి ఇస్తానని చెప్పా. తిరువారాలను పూజ చేసుకొని స్వరూపం పెట్టించుకొని వేసుకుంటా స్వామివారిది చాలిస్తారు కదా మనం వెళ్తే కప్పుకొని కూర్చున్నారు. చెప్తే మా అల్లుడి గారు అనగానే నాకు ఈయనకి అదే అమ్మ నాకే గుర్తులేదు. ఆయనకి అసలు ఏం తెలియదు. ఆ ఫోటోలో చూడటం ఆ ఫోటో కూడా నేను డైరెక్ట్ గా పెట్టను. అది వస్తా ఉంటాను తనకి ఇబ్బందిగా సరదాగా ఎన్నో గుర్తు మనసులో తెచ్చేటువంటి ఉంటది భావాలు అద్భుతమైనటువంటి పాసురం అండి. నేను నువ్వు అడ్డుగా ఆ నిలబడ్డావు. ఫీలింగ్ తనకి రప్పించాలి అని సరేలే, అమ్మ ఇంకా ఫోటో నేను పెట్టుకోను. ఏదైనా నీకు సమాధానం చాలా మంది చెప్తున్నాను చెప్పారు అంటే పెట్టుకో ఓహో నీ వైపు అది నేను మాట్లాడుతున్నాను కదా, నేనే పండుగప్పుడు దృష్టి అది పెట్టా కదా పెట్టారు కదా అనుకుంటున్నావు. పెద్దలకి అలా అసలు పెట్టుకొని నీ నువ్వు కూడా ముఖమే నేను తల్లిని చూడకుండా ఎందుకు నా అలా పని నేను చూసుకుంటే అప్పుడు నీకు తెలుస్తుంది మనం అని ఆవిడ చెప్పిక అమ్మాయిని పిలిచినప్పుడు గబగబా మళ్ళీ మట్టితోటి ఆ ఫీలింగ్ మనకి బొమ్మరిల్లు రాదు. కట్టడం మొదలుపెట్టాడు. ఉంటది ఎవరికైనా ఈ ఉంటది మనసులో పాసురంలో ఉన్నదాన్ని మనం ఎందుకు బొమ్మరిల్లు దాన్ని ప్రస్తావన ఏదో తీసుకొచ్చారు. చెప్తారు కదా పెద్దలు అందరికీ కూడా మాసం ఒకసారి తిన్నాం కదా ఎక్కువ మంది నిమ్మకాయలు పెద్దవాళ్ళే తింటామా ఉన్నారు అని. మన అలాగే దోషులో. తెలిసిన దాన్ని చిన్న మనం చిన్న దాన్ని వాళ్ళు ఏదో తక్కువ కదా. చేయాలని అందరూ ఒకసారి అందుకని అమ్మ కూడా చిన్నతనం ఎప్పుడు పెట్టను. నదీ తీరాలు ఆ సముద్ర పైన ఎక్కడో తీరాలు అరమరలో ఉంటుంది బొమ్మరిల్లు కట్టుకోవడాలు అదంతా వెళ్ళినప్పుడు ఊహించుకోండి ఆ ఒకసారి. ఫోటోలన్నీ తీసి కారు అమ్మ కూడా పెట్టేసి తీసుకొని వస్తాను. ఎత్తుగా అవన్నీ బొమ్మరిల్లు ఉండాలి. కట్టేసి దానికి పెద్ద పైన గోపురాల్లాగా కట్టేసి ఆమె ఎప్పుడు నన్ను కాపాడుతూనే ఉంటది. మొన్న చచ్చిపోతప్పుడు కూడా మా చిన్నమ్మ నాటేసేసి మా బాబాయ్ నన్ను అవి కూతుర్లోనే చేసి ఇవి చేసి చూసుకుంటారు. ఆ బాబాయ్ పక్కన నన్ను బొమ్మలాట. చిన్నమ్మ అలాగే ఉంటది. అది బొమ్మ రానంది అంత బతిలాంట అన్నాలు వండుకోవడం. రానంటే అమ్మ మా మేము అమ్మ అంటే బొమ్మలాట తెల్లవారులు ఆవిడ మంచం ఆడుకోవాలంటే మీద పంచం మీద ఇలాగా కూర్చొని చిన్న చిన్న అమ్మాయి పాత్రలన్నీ సెట్లు కొని ఇచ్చేవారు. జీవితంలో పెద్ద పెద్దవాళ్ళు పండుగ అయితే నువ్వు మనకందరికీ వెళ్ళనంటావు కూడా ఏంటి దానికి అన్నమాట. అది ఫోన్ చిన్నప్పుడు చేసి అన్నిసార్లు ఇప్పుడు కూడా చెప్తుంటే చిన్న చిన్న నువ్వు ఇళ్ళాలు ఆడుకుంటామంటే వెళ్ళమని పిల్లలకండి. అలా ఇప్పుడైతే చెప్తా ఉండేది రకరకాల అమ్మ చిప్స్ మా అవి చిన్నమ్మ ఇవి కల్లో ఎన్ని పదార్థాలు ఆవిడ సడన్ గా స్వీట్స్ 11:30కి ఆర్ట్స్ వచ్చింది. నేను ఇలా యాక్చువల్గా ఇస్తారు. అప్పుడు ఏంటంటే ఇంత ఏంటి కందిపప్పు అంటే పోసేది. తర్వాత ఇంక పోసి వాడేసుకొని ఇదే ఏడ్ చేసి అదే రాత్రంతా బొమ్మలాటికి అమ్మలో పెద్ద పదార్థం అన్నమాట. దాన్ని అందుకని తీసుకుని ఇది ఆగలేక అన్నం పప్పు, వచ్చేసాను. ఇది అంటే పప్పు, బాబాయ్ ఇది పప్పు, పరమపదించిన ఇది గారెలకు పప్పు, ఇది బూరెలకు పప్పు. ఆ పప్పుని 10 పాత్రల్లోనూ పెట్టుకోవడం, ఆ పొయ్యి మీద పెట్టుకోవడం, లేదా ఒక్కొక్కడికి ఆ పక్కనున్న ఏ మామిడాకుల చెట్లో పున్నాకుల చెట్లో తెచ్చు ఆకులు తెచ్చుకోవడం, ఒక్కొక్కడికి ఒక్కొక్క పప్పు పెట్టి ఇదిగో అయ్యో నాకు పచ్చడి అయ్యలేదు అంటాడు. నిజమే అనుకున్నట్లు ఇంకో పాత్రలో నుంచి ఇంకో గింజ తీసి ఆ పప్పులాగా వేయడం. ఈ బొమ్మరిల్లు, ఈ ఆటలు వాళ్ళకి గ్యాప్ తక్కువ దీనంతటినీ అన్నమాట. గుర్తుకు మా తెచ్చారండి. చిన్నమ్మ ఈ వచ్చినాక 9వ పెళ్ళైన తర్వాత కొన్ని పాసురంలో రోజులకే అమ్మ దీని పరమపదించింది. ప్రతిపదార్థం చూడండి. అందుకని వాళ్ళకి బాగా పొగవయ్యాల్ నెంజంబుళ్ళురిగి 1.5 years. ప్రీతితో హృదయం కరిగి నే చెప్తానే తామరై తడం కణ్. ఈ పాసురంలో ఈయన యొక్క కనబడుద్ది మా చెల్లి. నేత్రాలు పాదాలు వాటి యొక్క ప్రసంగం తెస్తున్నారు. కళ్ళు చూస్తే తామర రేకుల్లా ఉన్నాయి, ఉండలేక వచ్చేసి పాదాలు చూస్తే పద్మాలేలా ఉన్నాయి. పెళ్లిళ్ళకి కానీ ఏకభాగం కాదు, మొత్తం పద్మంలాగే ఉందన్నమాట. విడిగల్ వలయ్యల్ ఒక వల విసిరేసేటండి మన మీద, ఆ గోప స్త్రీల మీద. ఏమిటా వల? చాలు ఆ 100 మంది వచ్చిందంటే చూపుల మా వల. చిన్నమ్మ ఒక్కదొస్తే అలా చూసేటప్పటికి అందరూ తిక్కుకుపోయారటండి వాళ్ళందరూ. మగప్పడు ఎందుకు లొంగ తీసుకోవడానికి. మన మంచి కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సిద్ధిల్ అంటే చిన్న గృహం అంటే బొమ్మరిల్లు సిద్ధిల్ అంటారు అన్నమాట. దీన్ని చక్కగా మిగిలిన గ్రంథాల్లో కూడా మనకి తిరుమలయ్య ఆళ్వార్లు వాళ్ళు కానీ మిగిలిన ఆళ్వార్ల దాంట్లో కానీ చాలా అందంగా వస్తాయండి ఈ బొమ్మరిళ్ళ కథలు. సిరుసోరు చిన్న అన్నం, కానీ మనం చిన్న అన్నం ప్రత్యేకంగా ఏం అంటే చేయలేము. బువ్వలాటలో కరెక్ట్గా వండిన చేస్తే తీసుకోరు. అన్నాలు అన్నమాట. మనం ఆ ఆటల్లో పిల్లలు తయారు చేసుకున్నవి. కళ్ళు చూచి నిర్ముఖము ఓడిదిగడ
చూసినట్టు ఏం చేయాలని అటు ఇటు మాది ఉన్న వీళ్ళేమో చక్కగా బొమ్మరీలు కట్టుకుంటున్నారు. అమ్మయ్య దొరికారు అనుకున్నట్టు ముఖంలో ఇంత వెలుగు వచ్చేసింది. ఎందుకంటే నాశనం చేయడానికి ఏమున్నాయో అని చూస్తున్నాడు. ఇల్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని పిల్లలు నలుగురు ఐదుగురు ఉంటారు అనుకోండి, ఒకళ్ళు కట్టుకునేది ఒకళ్ళు తొక్కేస్తూ ఉంటారు. ఇంకమ్మ నాయన కట్టింది వాడు చేశాడే అని వీళ్ళు గొడవమంటూ ఉంటారు. ఇది మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ కృష్ణుడు వీళ్ళు కడుతుంటేట ఓ పక్క నుంచి కట్టేటప్పుడే భయపడిపోయింది అంటున్నట్టు. అంటే వాళ్ళు అయ్యో కుయ్యో అంటే వాళ్ళని చూసి నవ్వడం ఈయనకు కావాలి. అది ఆయన యొక్క పరమాత్మ అనుభవం. అందువల్ల కట్టేటప్పుడే మురువలసేదు నవ్వునవుతున్నాడు. ఏంటనవగతం భయపడిపోయిందిలే, నువ్వు కట్టలేవులే ఇలా అనేటప్పటికి కట్టేవాడి కొడుకు మాత్రం ఎక్కువైపోతుంది. ఒక పట్టుదల వచ్చేస్తుంది, ఏమైనా సరే కట్టాలి. పేకలతోటి ముక్కలు కడుతూ ఉంటాను చూడండి, పేక మేడలు అంతా కట్టాడు. డమ్మన ఒకటి గుర్తుంది, అన్ని పడిపోయినప్పుడు అయ్యో అన్నయ్య వాళ్ళు ఎవరు మా వల్ల కాదు అంటున్నారు. వీళ్ళేం పెద్దలు అయిపోయారు. నాన్నకేమో ఇంకా అందరూ అది ఎరువులు అనేది నాన్నకు అలవాట్లేదు. అలవాట్లేదు. ఇప్పుడు మిరపకాయలు ఫస్ట్ నుంచి ఆయన దాంట్లో ఉన్నాడు. ఇక అందుకని అంతా ఇది చేస్తారు. అవును, పడిపోవాలి అని కోరుకుంటున్నట్టు పడిపోతుంది. పిల్లలు ఏదైనా చేసేటప్పుడు మనం నవ్వామనుకోండి, అది పడిపోయిన దానికంటే మనం నవ్వినందుకు వాళ్ళకి ఎక్కువ కోపం వస్తుంది. మనం నవ్వినందుకు ఎక్కువ ఉడుకు మాత్రం ఎక్కువ ఏడుపు వస్తుంది. అలాగా ఈయన పక్కన కూర్చుని వీళ్ళు బొమ్మరిల్లు కట్టుకుంటుంటే నిన్నెలై తిరువడియాడిస్తాయి పోనీ నేను ఊరుకోవచ్చా, అసలే అది పడిపోయారా, ఇంకా మేరే పడిపోతే కాలు ఎత్తి మంది దాన్ని తన్నేసాను. మా అందరం నేలమంటం అయిపోయింది. అసలే అది పడిపోతుంది. పడిపోయేదాన్ని ఇంకా దాన్ని నువ్వు ఒక్క తన్ను తట్టా నీకు అసలు దయలేదయ్యా, నీకు ఎక్కడా ప్రేమ లేదయ్యా అని నువ్వు చేసే ప్రయత్నాలన్నీ కూడా అవతల వాళ్ళని బాధ పెట్టేలా ఉంటాయి. నువ్వు చూస్తేనేమో ఇంత కళ్ళు ఈ కళ్ళనేమో చూపులనే వలలు విసిరేస్తావు, మమ్మల్నేమో నీ వలలో పడేస్తావు. మేము ఏదైనా చేద్దాం అనుకుంటుంటే ఇంత కాళ్ళు మా విషయాలన్నీ కూడా ఎలా పోగొట్టేసి మేము బాధపడుతుంటే ఎలా బాధపడుతున్నారా కావాలని చెప్పాడు. ఏంటయ్యా నీ పనులు అంటున్నారు అనమాట. వన్పదాం పట్టు, ఇది వన్పదాం పట్టు. 5 నిమిషాలు ఇవన్నీ పోగొట్టే నేను పడైతు కిడకదు ప్రయోజనముಳ್ಳదు పారిమారం పట్టాలలో ముక్త సంసారిలోడు ఉరవత్తిరిపుమాంబోడే ఇవన్ ముఖం పారాదే ఇరుపోని అని అత్యవసే వాళ్ళు అనుకున్నారండి. ఇలా కాదు, ఇక్కడ ఉన్నాము అంటే మన మీదే దృష్టి పెట్టి ఉన్నారు. నేను ఉలకుండా పలకుండా నన్నే వీళ్ళు ధ్యానం చేస్తున్నారు. వీళ్ళని ఎలాగైనా సరే కొంచెం ఏడిపించాలి అని వాళ్ళు మట్టితో కట్టేటువంటి ఇసుకతో కట్టేటువంటి అదే మావారు కూడా కుల్పీలు తెప్పిస్తారు. ఎందుకంటే అది అతి చిక్కగా ఉంటదండి. బాదం పప్పు వస్తే బాదం పప్పు భలే టేస్ట్ ఉంటుంది, తాగా అనిస్తారు. కాళ్ళతోటి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నిన్న తాగేసి కూర్చోవాల్సింది. ఇప్పుడు చెప్పడానికి ఇబ్బంది లేకుండా ఉండేది. మూత ఓపెన్ చేయబాకండి. మూత పురుగు వస్తే కష్టం మీద పడుతుంది. అందుకే నిన్న తాగేసి వేసుకున్నట్టున్నారు. ఓ మాల 2 మాలలో తిప్పేసుకుంటారు. ఇది అయిపోయినట్టు ఎప్పుడన్నా చిన్న ఆహారము అన్నారు. అంటే అదేలే రోజు నిత్యం చేస్తారుగా, ఫాస్ట్ చేసేసి ముచ్చులా చేసేసి నెయ్యి బాగా వేసేసి అది గోరు ముద్దలాగా నాలుక మీకు అంటిస్తే జారిపోయేంతలాగా
దానికి బొవ్వ అని పేరు. మామూలుగా బొవ్వ అంటే పువ్వు అని అవును అర్థం. వెళ్ళాం అడిగారు చూడు. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పేది అందంగా తెలీదు. పొందుకున్నటువంటి చిన్న మధుర పదార్థం. దాని తిరువడిగడాలే అడిగా టెంపుల్ ఫొటోస్ ఏమైనా ఉన్నాయని చూడు. అరిళ్ళని చేసేసి దాన్ని హరిహర పురా అని ఉంటది, టెంపుల్ ఫొటోస్ ఉన్నాయని చూడు, అర్థమైంది. పాలు చేసేసి ఆ ప్రసాదాన్ని కూడా పాడు చేసేసి ఉంటే అడి కూడా మనం చూసి చెప్తుంది ఆవిడ. వీడియో పుణ్యక్షేత్రమా ఏదో ఒకటి. ఏదైనా సరే మన అభిమతం సిద్ధించాలి అంటే ఒక సాధనము అన్నమాట. అంటే ఇక్కడ ఒక అందమైన అర్థం చెప్పారు ఏంటంటే 4 యుక్త పురుషుడు సంసారాన్ని ఫొటోస్ వస్తా ఉంటే అప్పుడప్పుడు ఇది నేను ఒక ఫోటో దిగు. భగవంతుణ్ణి తలచకుండా ఇంకా ఈ కొమ్మరిడ్డు ఈ ఇడ్డు ఏమిటి మీకు మేమిద్దరం దిగా, నా ఫోన్లో తన ఫోన్లో దిగా. చెప్తామా పాఠం అన్నట్లుగా అదే నాకు ఎలా వస్తా ఉంటుంది గూగుల్ చాలా అందంగా. అంటే ప్రత్యక్ష దైవాన్ని నేనుండగా మీరు ఇంకా సాంసారిక దృష్టి కలిగి ఉన్నారా అని చెప్పడం. సీతమ్మని అంటారు చూడండి, నా అంతటి వాడు పక్కన ఉండగా అసలు బంగారు లేడనేది ఉంటుందా అనే ధ్యాస లేకుండా లౌకికమైన మృగాల కోసం నువ్వు ఆశపడ్డావు అని అంటారే సీతమ్మ. అలాగా ప్రత్యక్ష దైవం తాను ఉండగా ఈ ఆటలేంటి ఈ పాటలేంటి ఎవరో పెట్టుకున్నారు. ఆ అందాలు ఏవో పట్టుకుంటూ చూస్తుంటే వాటన్నిటినీ టప 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 తొక్కేసేటప్పటికి మాట్లాడక తప్పలేదు. మాట్లాడుతోంది చూసేటప్పటికి వీటికి సమ్మోహనాస్త్రాలు అంటే ఈ చూపులకి సమ్మోహనాస్త్రాలు అంటే అవతల వాడు ఏదో ఇలా అనగానే వాడి వెంట వాళ్ళల్లో పొడి ఏదో ఉంటే అలా అలా జల్లాడు అనుకోండి, ఇంకా అతను వెంట వెళ్ళిపోతాం. ఇలా మత్తు పదార్థాలు అలాంటిది ఏదో కళ్ళ స్వామికి వాళ్ళకి ఇవాళ మకర సంక్రాంతి. ఒక్కసారి చూశాడు. చూసేటప్పటికి ఆ వలలో వీళ్ళందరూ పడిపోయారు. అయిపోయింది కదా ఇవాళ తమిళ அது செய்ய போகாது பொத்தாமரை இஞ்சாது மரக்கண்ணிலே விழப்பட்டு పట్టగப்படுత్తవాడు దృఢమైన బలవేసి బంధించినటువంటి సమ్మోహనాస్త్రమైన చూపులు కలిగినటువంటి స్వామి దృష్టి బద్ధత్తాలేరే అనజ్ఞానమాపవద్దు. అసలు రెండో వైపు చూపుకు వెళ్ళకుండా నీ వాళ్ళమే అనేలా చూపు మనకు వచ్చేలా చేసింది. అందమైనటువంటి రూపాన్ని చూపి తామరైపోనే పరిమళత్తయ్యం కుడెత్తయ్యం శివపయ్యం ముడత్తాయి. ఈ పదాలు చూడండి చాలా చక్కగా 1, 2, 3 సార్లు విన్నామంటే తెలిసేలాగా. 1 పరిమళం, 2 చల్లదనం, 3వది ఎరుపుతనం. ఈ 3 కలిగినటువంటి ఎన్ని విశేషణాలు వేశారు అంటే ఆ చూపుల్లోనే తెలియనటువంటి పారవస్యం ఒకటి కలుగుతోంది. ఆ చూపుల్లోనే ఒక చల్లదనం వచ్చి తాకుతోంది. ఆ చూపులలోనే పాదాలకైతే ఎల్లదనం ఉండొచ్చు, చూపులలో ఏమిటండి ఒక చల్లదనం, ఒక తెల్లదనం, ఒక శ్రమని తీర్చేటువంటి గుణం. అగవలై వలై కుళ్ళై అగవలై అంటే ఎందులో పడేశాడు? ఆ కళ్ళనే బలలుగా చేసి అది ఆటాడే కూడా మనకు కన్నెన్నం జనపకైదు కళ్ళనే పెద్ద తాటి బలని వేసేసి లాగేసావు కదా అన్నట్లుగా కన్నెన్నం నెడుకై ఇదే ఇదిగో ఇదే నాచియా తిరుమలలో పాసర కన్నం కన్నెలే అగపట్టాలి. అందులో పడిపోయామనుకోండి ఒక సన్నిపాత జ్వరం వచ్చేస్తుంది. అప్పుడు జ్వర సన్నిపాత పోలే నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్
అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే సన్నిపాత జ్వరం వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు అని అర్థం సందర్భం లేకుండా ప్రలాపాలు చేస్తూ ఉంటారు. సన్నిపాత జ్వరం వచ్చిందో అలా వీళ్ళ కళ్ళల్లో చూసేటప్పుడు మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. தாமரை கண்ணனை விண்ணார் பரவந்தலை மகனை எங்கற்படி அழிக்காயின் திருவடியால் சங்கல்பிக்காரளிக்கலாவது தன் சித்திலே ఎవరిగడయ్య సిద్ధి స్పర్శితి తల్లిక్క వేణుమే. చాలా బాగుంది. దాన్ని జలిపింపచేసేటువంటి గుణాన్ని మాకు ఇచ్చేసి ఇది నా బొమ్మరిల్లు పుల్లి పువ్వ అంటే చిన్న అన్నం అందులో వండుకున్నటువంటిది అవన్నిటినీ కూడా ఒక్క తొక్కు తొక్కి పాడు చేసేస్తావా? అవునులే, నా బొమ్మరిల్లు పాడు చేయాలంటే నువ్వు ప్రత్యక్షంగా రావాలి. కానీ నీ బొమ్మరిల్లుంది, జగత్తంతా నీ బొమ్మరిల్లు కదా. దీనిని ఏదైనా చేయాలంటే నువ్వు సంకల్పంతో అక్కడ కూర్చొని చేసుకోవచ్చు. నువ్వు రావక్కర్లేదు. నేను కట్టుకున్న బొమ్మరిల్లు పాడు చేయడం కోసం పాపం నువ్వు రావాల్సి వచ్చింది అని సిద్ధి లలికున్ పరికరం అయ్యాదో ఇది జగద్ ఉపసంహారం పన్నవద్దు సంకల్పத்தாலே ఇది శేషబోధన కృత్యం వెడగడ దేశమాలి ప్రణయన గడి కృత్యం వెడగడ దేశమాలి. నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి నీ పాదాలు ఆశ్రయణీయాలి. ఇక్కడ నువ్వు వద్దన్నా మాకు కూడా నీ పాదాల వల్లే మా బొమ్మరిల్లు కాస్త పోయింది. ఇక్కడ నీ పాదాలే కారణమయ్యాయి. అడితాడు సిద్ధిలయ్యింటు కాండి అడిద్దదు ఎక్కడవా ఏం అడితాయి కన్నా. ఏం చేసావయ్యా నువ్వు చేసినటువంటి పని? ఎందువల్లంటే నువ్వు దయ కలిగిన వాళ్ళు చేసేటువంటి పని కాదయ్యా ఇది. కాస్త దూరం వెళ్ళేటప్పటికి నీ ప్రేమ కాస్త పోయిందేమో. ఇంకా ఎందుకయ్యా ఇంత కళ్ళున్నాయి, ఏం కనిపించట్లేదా? కళ్ళను పొగడ్డంలో అందం అది. అంతంత కళ్ళు పెట్టుకుని ఏ నా బొమ్మరిల్లు నా బువ్వ నీకేమి కనపడలేదా? ఎందుకయ్యా అంతంత కళ్ళుండి? ఇది నీ సృష్టిలాగా వ్యర్థమైంది కాదయ్యా. నా సృష్టి చాలా గొప్పది. నీ సృష్టికైతే అమ్మో పంచభూతాలు రావాలి. నాకు అక్కర్లేదు, ఇసుకుంటే చాలు, నేను సృష్టి చేసుకోగలను. ఇలాంటి చిన్న గూడిని చిన్న బువ్వని కూడా నీ అన్నమైతే నువ్వే భుజించాలి. మా బొమ్మరింట్లో అన్నమైతే మేమందరం కాలాలే సిద్ధిలే అడిగితూ కన్నాలే ఎంగళ్ళ అభిసంధిత్తు మళ్ళీ కాళ్లతోనేమో బొమ్మరిని పాడు చేశారు, కళ్ళతోనేమో మా హృదయాలని పాడు చేశారు. రెండు విధాల కళ్ళు కూడా మమ్మల్ని బాధ పెట్టడానికే ఇక్కడ ఉపయోగపడింది. కానీ అని ప్రణయ కోపముతోటి చాలా అందమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళ ప్రణయావేశము ఇలా 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 పైకి సాగుతూనే ఉంది. ఎంత కోపమో వాళ్ళు ఉడుకుమతనం పొందిన కొద్దీ ఇక్కడ వీళ్ళు ఆనందపడుతున్నారు. தாமரைத்தடம் கண் வீழ்களில் அகவலை படுவானழித்தாளும் திருவடியார் கனவு செய்தில்லையங்கள் சிற்றிலும் யாமன் சென்னோரும் கண்டு நன் முகவடி திகழ முழுவன் செய்து நின்னிலையே. దేవేశం నాదన్నతీతమం సంపద్మనాభం గణేశం లోకాజయం కృష్ణయుగ్మేన చ నిగమశిలవయ విభట్టారకం చ గోవిందం పూర్ణాదేన సాకుల్ కేశం సిద్ధం చతిత్రం முதலீசடகோபன்னாகமனே சீரழியம் பண்டார் பட்டர் வேதாந்தர் கேயந்தமாதவர் வழிகொன்றிய தேவப்பெருமானை श्रीरंगनवे नमोस्तु देवराजाय ब्राह्मण वासने रामानुजाय